హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అండ్ ఇండిపెండెన్స్ డే రెండు ఉన్నాయండి. ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము మేము అన్నది మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే చాలా ఇండిపెండెన్స్ డే అయితే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమైతే. ఇది వచ్చేసి వీళ్ళు వచ్చేసి మా ఇంటి ఆడపడుచులండి. ఫస్ట్ కట్టింది మేమే అయినా కూడా వీళ్ళది వీడియో అప్లోడ్ చేశాను. ఎందుకంటే వీళ్ళు బాగుంటేనే ఇంటి మహాలక్ష్మి బాగుంటేనే మేము బాగుంటాం కదా. అలాగే బిఫోర్ రాఖీ కట్టింది మా పిన్ని. అప్పుడు గుండు చేయించుకోలేదు మా ఆయన. ఇది 1 వీక్ తర్వాత అండి గుండు చేయించుకున్నాడు. చాలా లావుగా కనబడుతున్నాడు కదా. ఆయన ఇంకా 10 kg తగ్గాలి. బిఫోర్ వీడియోలో సన్నగా అనిపిస్తాడు, గుండు చేయించుకున్న తర్వాత లావుగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే బిఫోర్ వీడియోలో నేను వెయిట్ లాస్ గురించి చెప్పాను కదా. వీళ్ళే లావు ఉన్నారని అనుకోవద్దండి, ఇంకా తగ్గేది ఉంది కాబట్టి ఇంకా తగ్గాలి. మేము 33 kg తగ్గాడు, అయినా ఇంకా 10-15 kg వరకు తగ్గాలి. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే అంతకుముందు వెయిట్ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది, బిఫోర్ వీడియోలు చూస్తే. ఇది వచ్చేసి మా బ్రదర్ అండి. మేము వచ్చేసి 2 బ్రదర్స్ 1 సిస్టర్స్. ఈయన పెద్ద బ్రదర్, ఈయన వచ్చేసి చిన్న బ్రదర్ అండి. అందరికి ఒకటేసారి కడదామంటే వాళ్ళ వర్క్ వల్ల ఎవరో ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కరికి కట్టాను. వీళ్ళు వచ్చేసి మా పెద్దనాయన పిల్లలు ఇద్దరు, వీళ్ళు బ్రదర్సే. వీళ్ళు కూడా మాలాగే 2 బ్రదర్స్ 1 సిస్టర్స్. వీళ్ళిద్దరు ఒకటేసారి వచ్చారు కాబట్టి వీళ్ళకు ఒకటేసారి రాఖీ కట్టేసాము. అలాగే ఇక్కడ వీళ్ళు సిగ్గుగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మేము గుండి చేయించుకున్నాము. వీడియో తీయొద్దు, వీడియోలో ఎందుకు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా కదా అని అంటున్నారు. బాగుండదు అంటున్నారు. అదేమి కాదు, నేను అన్ని వీడియోలో చెప్తున్నాను. శ్రావణ మాసం ఉంది, మా యూట్యూబ్ ఫ్యామిలీ అర్థం చేసుకుంటున్నారని వాళ్ళతో షేర్ చెప్తున్నా నేను. ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి ఆయనకి మొక్కు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కరైనా గుండు చేయించుకుంటారు. లేదు అంటే ఆ ఇంట్లో ఎంతమంది బాయ్స్ ఉంటే అంతమంది ఇస్తారండి. అదొక తృప్తి వాళ్ళకు. అప్పుడే దేవుడు దర్శనం చేసుకున్నామనే ఫీల్ వస్తుంది మాకు. అలాగే మా ఇంట్లో ఎన్ని గుండ్లు అయినాయి, ఎంతమంది చేయించుకున్నారు అన్నది కూడా ఇంకో వీడియోలో మీతో షేర్ చేస్తానండి. వీలైతే వాళ్ళ ఫోటోలు కూడా యాడ్ చేస్తాను. వీలు కాకపోతే ఎంతమంది అన్నది, ఎందుకు చేయించుకుంటున్నాము, ఎందుకు అలా చేయాలన్నది కూడా మీతో షేర్ చేస్తాను నేను. అలాగే అదొక తృప్తి. పుట్టింటి వాళ్ళకి రాఖీ కట్టాలంటే తృప్తి. కానీ ఈసారి ఇంకొకరికి కట్టలేదు అనే ఒక బాధ చాలా మిగిలిపోయింది నాకు. డోంట్ వరీ, నెక్స్ట్ అయినా కడదామనేసి కొంచెం గుండె రాయి చేసుకున్నా. ఎంత సంతోషంగా ఉన్నా ఏదో ఒక చిన్న బాధ అనేది మిగులుతుంది కదా. కానీ అలా అని మనం ఎవరికి కట్టకుండా ఉండలేం కదా. ఏదో ఉన్నట్టయినా ఉన్న వాళ్ళకైనా కట్టేసి మనము వచ్చిన వాళ్ళకైనా కట్టేద్దాం అనుకున్నా. ఇంకొకరు కట్టలేకపోయాను, వాళ్ళు బిజీ ఉండడం వల్ల రాలేదు. అందుకే పోనీ నెక్స్ట్ అయినా కడదామని అన్నట్టుగా నేను ఇంకెవరెవరు కట్టాలో కట్టేసి వాళ్ళ కోసం నేను స్వీట్ చేశానండి. కాజు స్వీట్స్ రెసిపీ చేయడం వీడియో మర్చిపోయాను. నెక్స్ట్ టైం మీకు షేర్ చేస్తానండి ఎలా చేస్తాను ఎలా అన్నది. ఎందుకంటే మాది స్వీట్ షాప్ కాబట్టి ఎప్పుడు జిలేబీ, మైసూరుపాకు, లడ్లు పెడతా ఉంటే షాప్లోదేనా అని అంటుంటారు కామెడీగా. నేను ఎందుకులే అన్నట్టుగా ఇంట్లో పోయినసారి డ్రై జామున్ చేశాను. ఈరోజు నేను ఈ స్వీట్ చేశానండి, చాలా బాగా వచ్చింది. ఈయన వచ్చేసి ఇంకో బ్రదర్. ఈయన డ్యూటీ ఉండడం వల్ల లేటుగా వచ్చారు. ఈయన కూడా అంతే లాస్ట్లో కట్టేసి ఆయన పర్లేదని అంటున్నాడు. కానీలే అని, అంటే అందరికి ఒకటేసారి కడితే బాగుంటుందని. ఇప్పుడు అందరికి ఒకటేసారి కట్టేదాన్ని. ఈసారి వర్క్ డ్యూటీ ఉండడం వల్ల వాళ్ళ ఫ్రీ ఉన్నప్పుడల్లా వచ్చినప్పుడల్లా వాళ్ళకి కట్టేసాను నేను. కానీ శ్రావణ మాసం వచ్చిందంటే చాలా ఫెస్టివల్స్ వస్తాయి. ఈ శ్రావణ మాసం నుంచేనే ఇంకా అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమందికి రాఖీ కట్టాను, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నది. నెక్స్ట్ వీడియోలో మా పిల్లలకి రాఖీ కట్టింది, ఎంతమంది కట్టారు, ఎక్కడికి వెళ్ళి వాళ్ళు రాఖీ కట్టారు, వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇచ్చాను, ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, గిఫ్ట్లు ఎలా తెప్పించాను అన్నది మీతో షేర్ చేస్తాను. అన్ని వచ్చే వీడియోలని మిస్ కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం అండి, ఇక్కడ మా తమ్ముడు కొడుకు వాళ్ళ నాన్న కడుతుంటే నాకు కట్టమని ఏడుస్తుంటే ఆయనకు కూడా పోయినసారి ఈసారి కట్టి ఆయనకు కూడా ఆరతి ఇచ్చానండి. ఈయన వచ్చేసి ఇంకో బ్రదర్, మా ఆడపడుచు వాళ్ళ భర్త అని చెప్పాను కదా, ఆయనకి నెక్స్ట్ డే కట్టాను నేను. థ్యాంక్ యూ ఆల్. ఇదే రెసిపీ అండి.